రైతు సోదరులకి నమస్కారం అండి. మనం చూస్తున్నది MTU 1271 అనే ప్యాడీ రకం. ఇది మనకి బలమైన స్ట్రాంగ్ ఫౌండేషన్ తోటి 4 ఫీట్ల వరకు హైట్ పెరుగుతున్న వెరైటీ. ఇది మనకి కంపెనీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎకరానికి 35 నుంచి 40 క్వింటాల వడ్లు పండుతాయని చెప్పి కంపెనీ తన అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేయడం జరిగింది. మనం దీని ఎత్తుని గమనించినట్లయితే ఇప్పుడు నేను 5.5 అడుగులు ఎత్తున్నాను. దీంట్లోకి దిగి చూస్తే దీని హైట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చూడండి, హైట్ వచ్చేసి దగ్గర 4 ఫీట్ల వరకు ఎత్తు పెరిగింది. అంటే ఎక్కడ చూసినా కూడా 3.5-4 ఫీట్లకు తక్కువ ఎత్తు లేదు. బలమైన కంకి పెట్టి చాలా బాగుంది పొలం. ఇది తుఫాన్లకు కూడా పెద్దగా కింద పడిపోలేదు. ఇప్పుడు మనం చూస్తున్నది 2 ఎకరాల వరకు ఉంటుంది. మనం మొన్న వచ్చిన తుఫానుకు కూడా కింద పడిపోకుండా స్ట్రాంగ్గానే నిలబడి ఉంది. అయితే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ మనం ముందుగా చూసుకున్నట్టయితే ఎకరానికి 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వచ్చే రకంగా దీన్ని చెప్తున్నారు. అదేవిధంగా మనకి సాంబ గింజని పోలి ఉంటుంది ఈ వెరైటీ అనేది. సాంబ మసూరి పోలికతోటి ఉన్నది. దోమపోటు లాంటి కొన్ని రకాలను తెగుళ్ళను కూడా తట్టుకునే రకం ఇది. దీని పంటకాలం వచ్చేసరికి 140 నుంచి 150 రోజుల పంటగా చెప్తున్నారు. ఒక కంకికి 450 నుండి 500 గింజలు ఉన్నవి. లేట్ వెరైటీలు సాగు చేయాలనుకునే రైతులకి ఈ వెరైటీ చాలా బాగుంటుంది. మనకి కంపెనీ చెప్తున్న ప్రకారం 35 నుండి 40 క్వింటాల దిగుబడి తీయాలి అనుకుంటే రైతుకి ఖచ్చితంగా ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే సీడ్ మంచిగా ఉంటే సరిపోదు. రైతు కూడా ఫర్టిలైజర్ మేనేజ్మెంట్, పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ తెలిసి ఉంటే మంచి దిగుబడి కంపెనీ చెప్పిన ప్రకారం తీయటానికి అవకాశం ఉంది. మొత్తంగా సంవత్సరంలో ఒకటే పంటగా సాగు చేసే రైతులకు మాత్రం ఈ సీడ్ అనేది నెంబర్ 1గా ఉంటుంది. డిసడ్వాంటేజ్ చూసినట్లయితే 1271 డిసడ్వాంటేజెస్ మనం చూస్తే దీర్ఘకాలిక వెరైటీలు సాగు చేయాలనుకునే రైతులు మాత్రమే దీన్ని సాగు చేయాలి. అలాగే రెండవది, రబీ సీజన్లో అన్ని ప్రాంతాల్లో సాగు చేయడానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. మూడవది, ముఖ్యంగా రబీ పంటగా బావుల కింద సాగు చేయడానికి అనుకూలం కాదు. ఎందుకంటే 140 నుండి 150 రోజులు అంటే జనవరిలో మనం పంట నాటుపెట్టినా కూడా మేలో పంట చేతికి వస్తుంది. ఆ వేసవి కాలంలో బావులలో నీరు కొంచెం వెనక ముందు అయితే పంట ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బావుల కింద దీన్ని పెట్టుకోవడానికి అంత అనుకూలం కాదు రెండవ పంటగా. నాలుగవది, దీని కాండం అనేది బలంగా ఉంటుంది. అంటే సొప్పబెండు వలె బలంగా ఉంటుంది కాబట్టి గడ్డి మెత్తగా ఉండదు. పశువులు అంత ఇష్టపడి తినకపోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.